కొన్ని కొటేషన్స్ ఎన్నిసార్లు విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, జయాపజయాలు దేవదినాలు, ఓటమి శాశ్వతం కాదు. అలాగే ఒక్క చిరునవ్వు 100 కష్టాల్ని దూరం చేస్తుంది. What do you say? మీ కేసు పోయింది. రేపే జడ్జిమెంట్. మినిమం 3 ఏళ్ళు వేస్తారా? 3 ఏళ్ళు అంటే ఏంటి? సగం రోజులు సెలవులోనే పోతాయి కదా. ఇప్పుడు ఉగాదికి 1, క్రిస్మస్కి 2, దసరాకైతే ఏకంగా 9. ఎక్కడిస్తున్నారు సార్? ఇప్పుడు ఓన్లీ 3 రోజులే కదా. యాసంకాలం సెలవులో 4 రోజులు ఉన్నాయి కదయ్యా. అది కోర్టు సార్, ఇలాంటి ఖైదీలే కాదు. ఎందుకయ్యా అంత నెగిటివిటీ? సారీ సార్. ఇప్పుడు ఇతను ఉన్నాడు, గడ్డం మీసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు. ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాయని పిటిషన్ బట్టి బయటికి తీసుకురావచ్చు. ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకి వెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా. మ్యామ్, చిట్కీలో గైపోయింది. ప్రతిదానికి ఎంత గొడవ. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా? భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారు? సారీ మా నాన్న తరపున సారీ నేను చెప్తాను. ప్లీజ్ ఆకు దీనింతటితో వదిలేద్దాం. ఓకే పోకా ప్లీజ్. ఏంది చెదిపోక? మీ అయ్యా 3 నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా, క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నారు. కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా. కేసు పోతే పోని, మేమేమైనా కార్టూన్ గాల్లా కనబడుతున్నామా? ఇవన్నీ వద్దబ్బా. హలో, కామ్ గారా, కామ్ ఖతం చేసి పంపించేస్తాం. ఇదిగో అబ్బా, పొద్దునే కోర్టుకి వెళ్ళాలి, టైం లేదు ప్లీజ్. నేను రాత్రికి ట్రైన్కి పోవాలి, నాకు అసలు టైం లేదు. నాకేదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్థం కాకపోతేనే
చిరాకొచ్చేస్తుంది. సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను. నాకు అర్థమైంది చెప్తాను, మిగతా సగం మీరు వచ్చి పూర్తి చేయండి. ఒంటరిగా ఉన్నా ఒక అమ్మాయి, ఒక పున్నమి నాటి రాత్రి, ఒక కార్ గరాజ్లోకి వచ్చి దాక్కుంది. అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి 6 గుండాలు వచ్చారు. ఏం చేస్తున్నావు బ్రదర్? మీరు 6 వచ్చారు కదా, దీన్ని 6లా ఉంచుదామని. 6 రెంచులు 6 రెంచులు వాడుకోవచ్చు కదబ్బా. కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్. అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ. నేను చెప్తాను. 6 పెద్ద మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళకు రింగు దొరికింది. ఆ రింగుతో ఏం చేద్దామని. అమ్మా జీవితం. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దాం వచ్చారు. అంతేనా? అంతే కాకపోతే ఆకు తిను, ఆకు పోక తిను, పోక. బ్రదర్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా. అందువేలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం రాన్నా. ఇంగ్లీష్లో అదేదో పదం ఉంటుందండి, నాలుక చివరినుంది కానీ తట్టట్లేదు. థ్యాంక్స్ కదా, నేను చెప్పట్లేదు. యాక్చువల్గా అయితే మీరే చెప్పాలి నాకు. నేను ఆపుండకపోతే పెద్ద డిషం జరుగుండేది. మీ పేరు? చాలా అడ్రస్, ఫోన్ నంబర్ కూడా కావాలి. నేను ఊరికే అడిగానండి. నేను ఊరికే చెప్పానండి. కొంచెం జరగా, నాకు స్పేస్ కావాలి. ఈ టైప్ మొత్తం వాడుకోండి. పొద్దున హైదరాబాద్ వచ్చారు, సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు. ఓ పూట ఉండేలొచ్చు కదండి. మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు, తర్వాత హైదరాబాదే. అందుకే ఇక్కడ ఉండకూడదు. సరేంటి సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సార్. అంటే మమ్మల్ని చూస్తుంటే తాగి తోలి ఊళ్ళో కనపడుతున్నావా ఏంటి? అయితే వదండి సార్. మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దిగిపోయి ఊదేలా ఏంటి? ఇలాంబర్ గారు ఏంటండి? ఊదండి, ఓ పని అయిపోద్ది. సార్ అదన్న పెళ్ళిలో సన్నయ్య, స్టేజ్ మీద షహనయ్య. ఆడోదమనగానే ఊదేయడానికి ఒకసారి అలా చూడండి. ఆడు ఊదేగా మనం ఊదితే మృక్కాల్లో మూతెట్టినట్టే. అది రూల్ అండి. మీతో ఇదో గోలండి. మీరెవరు? ఎవరు? వీర రాఘవరెడ్డి. అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో 50% చాలు. మీకు ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే 100% చాలు. అంటే నేను చాలు. వెనకాల పెద్ద క్యూ ఉంది సార్, వదండి. ఊతాను ఊతాను. ఇలాంబర్ గారు, ఇప్పుడు నేను ఊతాను, నెగిటివ్ వస్తుంది. సారీ చెప్తావా? ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ వేస్తావా? రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ తో అపాయింట్మెంట్ ఉంది. మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా? ఇలాంబర్ గారు, ఉన్నాను సార్. మీరు నాపకండి సార్, నాపకండి. చెప్పండి, ఊతే సరిపోద్దా? లేదన్నా లగేజ్, టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. పర్లేదా? పంపించేవాళ్ళని. ఏదో ఫేవర్లు వద్దు సార్. ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో. రాత్రి ట్రైన్ ఎక్కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో. ఓసారి చెక్ చేసుకోండి, బెటర్ కదా. చెకింగ్ చూసుకోండి సార్, వీడు ఎవడో పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు సార్. ఇదేంటి సార్, పొద్దున్న మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలాంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. అలాగేంటి సార్, ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు. అలాగని చెప్పి నన్ను వదిలేకండి. నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసుకురండి. ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్లో గన్ ఉంది. స్వభావం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాది. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకు ఎందుకు వదిలేయండి.
నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. ఏమైందమ్మా? అరే నానా ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? పోయి కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు అయ్యే. బాలు సార్ ఒక్క నిమిషం. యా సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 ఆగొచ్చు. బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్కి బెయిల్ ఇప్పిస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది. ఉంది. ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని ఊర్కాలాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా. అరవను స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మరి నీ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్ను కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి, వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి, వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్గా వాడేశాడు. ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? కక్ష కట్టేశారు. వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేనా? నిన్న పెద్ద పెద్ద రేంచులు వచ్చేసారంట. ఆ అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలకు రాస్తూ మరీ కథలకి చెప్తుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి, మళ్ళీ వాడు పేరలాడతాడు. అయితే అమ్మాయి పేరు కావాలి. అంతేనా? నిన్ను అడిగితే చెప్పలేదు. అమ్మాయి పేరేంటి? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అమ్మాయి పేరు అరవింద. ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది. ఆ జనాలందరూ గుంపులు చెరగొట్టుకుంటారు. కాస్ట్. కాదండి, తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి కట్టి కత్తులు తీసుకొని లాగి Faction. అది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది. చెప్పండి ఏమంటారు? ఏమంటారు? నాకు ఓకే. అయితే మీ కాఫీ వస్తుంది. కాఫీ. In a down and a shady bed, a modest toilet grew. Its head was hung as if hiding from view. In a down and a shady bed, Coffee. a modest thank you. toilet grew. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. మీరు సునంద 2.0 అప్డేటెడ్ వర్షన్. She's holding a cup on the top. They remove their hands, and the problem is solved. అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే. షో మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. మీరేమైనా మొహమాట పడ్డారా? అయ్యో, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్గా ఉండడం డ్రీము, సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి. మరి ఆ, నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు. So? ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. స్పేస్. అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, ప్రైస్ తక్కువ ఇస్తారు. మీరు మాత్రం వేషాలు ఎక్కువ వస్తున్నారు.
నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలంటారండి. రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు. నాకు కనిపిస్తుంది. అరవింద్ గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్గా కనిపిస్తారు కానీ మాట వింటారు. పర్లేదు. ఈ కాపీ మీద ఉంచుకోండి. రాఘవ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇతను బయటకు వచ్చాడు, నూరెలా సేపకూడదు. ఆకు బ్యాచ్ లోపలికి వెళ్ళిపోవాలి. నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే. అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాదే. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా. అమ్మాయి అట్నే అంటది కానీ ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి. అప్పుడు కానీ చిన్న ఎవరని తెలిసేట్లే. నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు, నీది కాదు, కోర్టుది. కోటుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. ఏయ్ బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బాంగ్లా ఉంది. పంపకాల్లో ఒక గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం. కోట్లు గిట్లేదు. బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక గజం మీద మా గురువు గారు 1000 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగ్లా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోటు లేదండి. ఆ బంగ్లా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా? పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు, డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారి సెంటిమెంట్. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ. మీరు మారరా అసలు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి.
అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి. వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. రాఘవా, వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. అయిందా? వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా. ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్య రా. చిన్నయ్య చిన్నయ్య అవి నాకు చిన్న పని ఉంది. నువ్వు ట్రై చేసుకో, వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకు రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. సార్ ఆర్డర్ ప్లీజ్. వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వేదో ఒకటి తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సినయ్య. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు. కళ్ళు కనపడలేదు రా నాయి. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా ఓ మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు వాళ్ళ గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది. అవలక్షణం లేక మనమండి కదా, అది మార్చుకుందామని పెళ్ళం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేనమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే అట్ట స్వామి. సారీ బ్రదర్. ప్రతి మనిషి ఓ బాంబూస్ అన్నా ఊరికే పేల్చకండి. ఎక్కడంతగా నచ్చినట్లేదు, దారి లేదని తినిపోండి. అమ్మెట్ట ఉంది. ముసలిది బాగానే ఉంటుందిలే, ఉండిపోయాను. ఓ సనా అయ్యా, రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-20 బాబు. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకు మీద నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనోడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు.